హలో నాన్న, అందరు బాగున్నారా నాని? ఈ అక్క మంచిగా లేక ఏమి వీడియోలు పెడతలేము, అటు ఇటు హాస్పిటల్ అంటే ఇక ఆమె మంచిగా లేక అటు ఇటు తిరుగుతాను. నన్ను వీడియోలు అన్నట్టుగా పెట్టాలి అని అనిపించలేదు. ఇక పిల్లలు అంటారు కదా, వీడియోలు పెడతలేరు అది ఇది అని అంటారు, చెప్తారు. మరి పెట్టాలి అమ్మ అని మళ్ళీ అంటే ఒకటి పెడదామని చూస్తాను బిడ్డ. మంచిగా లేదు కదా అని ఏం పెడదామంటే పెట్టాలి అనిపించలేదు. అంత దారుణంగా ఉన్నది బిడ్డ, మంచిగా లేదు. 10 రోజుల కింద తలంతా వాపొచ్చింది, బాగా నొత్తందని అవస్థ పడబట్టింది. ఇక జమ్మికుంటకు తీసుకుపోయాను. జమ్మికుంటకు తీసుకుపోతే వాళ్ళు హన్మకొండకు పోవాలమ్మా, ఇక్కడ కానింగులు ఇక్కడ తీసేటి లేవు, మరి అక్కడనే తీయాలి అంటే అక్కడికి పోయినావు. నన్ను అక్కడికి పోతే కానింగ్ తీసుడు అది తీసుడు అన్నీ తీసిర్రు. తీస్తే 25,000 దాకా అయినాయి. కానీ అట్లా సుత ఏమో నయమైతలేదు. నన్ను అట్లనే నొత్తంది అంటుంది, అట్లనే నొత్తంది అంటుంది. ఇక పండే ఉంటుంది. బెడ్ లేదట, బెడ్ గురించి ఎక్కించుకోవాలమ్మ మీరు, మెదడుకు అందుతలేదట, సరఫరా అవుతలేదట, 5% ఉన్నదట. ఎక్కించుకోవాలంటే వేరే వేరే బెడ్ ఎక్కించుకోవాలని ఏదో పండ్లు పల్లి అవి ఒకటి నువ్వులయ్య అదొకటి తోటి తింటుంది. కానీ అట్లనైనా కానీ ఏమవుతుంది అన్నది అర్థమవుతలేదు, మంచిగా ఉండలేదు బిడ్డ. ఒకసారి హైదరాబాద్ తీసుకుపోవాలమ్మా అని చెప్తారు డాక్టర్లు. సరే 10 రోజులు అయినాక చూసినాక తీసుకుపోతామని అనుకుంటాను నాన్న. అయ్యా పిల్లగానైతే బడికి పంపుతాను, బడి తప్పియద్దు కదా. ఇక కష్టం నీటి మెల్లమెల్లగా చేసి అట్లా చేసి వండి ఉన్నా కానీ పిల్లల్ని అయితే బడికి పంపిస్తాను నాన్న. పిల్లల బడికి పంపిస్తాను. ఇక హైదరాబాద్ పోడు ఎట్లా పోడు అని ఆలోచన చేస్తాను. ఆమెకు ఏమో నయం అయితే లేదు నాన్న, అసలే తలనొత్తుంది అని ఇంటికి వెళ్తుంటే ఇట్లా జుట్టు కట్టుకుంటలేదు. ఆ జుట్టు కట్టే అన్నీ నొత్తుందట బాగా. ఎట్లా ఏం చేస్తాడని ఇదే సమస్య అనిపిస్తుంది బిడ్డ. మాకు ఏం చేయలేకపోతాను. ఏది హాస్పిటల్ అటు ఇటు టాబ్లెట్లు అవి ఇవన్నీ మింగుతుంది, అన్నీ వేసుకుంటుంది. కానీ ఏమో ఆమెకు నయం అనిపించలేదు. డాక్టర్లు అంటారు కదా, అంటే ఆలోచన ఉన్నదమ్మా బాగా, ఈమెకు ఆలోచన చేయబట్టే అట్లా అవుతుంది. మరి ఆలోచన పెట్టుకొని అదైపోతే మరి పిల్లలు ఏం కావాలి, పిల్లలు ఎవరు చూసుకుంటారు? నేను వాంటి ఎలా రేపు చూసుకుంటా అటు ఇంకా నేను ఎన్ని రోజులు బతుకుతా బిడ్డ. మరి నీది నువ్వన్నా తృప్తిగా ఉండు, ఏదన్నా ఆలోచన ఉంటే మాకు చెప్పమంటాను బిడ్డ. మేమందరం వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు చూస్తారు పోతారు అదే మాట చెప్తారు. నాకు చెప్పిన సుతే ఏమైనా ఆలోచన మీదనే ఉంటుంది బిడ్డ, ఆలోచన మీదనే ఉంటుంది. ఏమో చెప్తే అప్పటి వరకే సరే అంటలేదు, సరే కాదు అంటలేదు, కుదరదు అంటలేదు. ఆమె మధ్యలో ఆమె ఆలోచన పెట్టుకునే వరకు అట్లా అవుతుందమ్మా అని డాక్టర్లు అవి అట్లనే చెప్తారు బిడ్డ. పిల్లగాళ్ళు మరి హైదరాబాద్ కన్నా తీసుకుపోతామని అంటారు బిడ్డ. ఇక అవుతుందని చూస్తాను నాని. సరే పోతే మాత్రం బాధల్లో ఉంటాయి. ఉన్నోళ్ళకి వాళ్ళకి ఎట్లా తీర్పు కావాలి బిడ్డ? చిన్న పిల్లలు అయ్యారు, ఎవరు చూసుకుంటారు? ఎవరన్నా చూసుకుంటారా బిడ్డ? ఇవ్వాలి రేపు ఎవరు చూసుకోరు. మా అంటే 1 రోజు 2 రోజులు చూసుకుంటారు అంతే. తర్వాతనైతే ఎవరు చూసుకుంటారు? వాళ్ళ కష్టాలు బాధలు వాళ్ళకి ఎన్ని ఉంటాయి ఆడపిల్లలు అంటే మీకు తెలుసు కదా నాని. అందుకోసమనే చెప్తే వినిపించుకుని లేదు నాన్న, మీరన్నా చెప్పుర్రు ఒక మాట. ఆయన చనిపోయినస్తుంది అదే బాధ అట్లనే. ఇక ఆమెకు అదే రీలు తిరిగినట్టు అవుతుంది. ఆ బాధల నుంచి బయటకు అత్తనే లేదు నాన్న. బయటకు రాకపోతే మరి ఎట్లా? మరి ఏదో ఒక చిత్తం చేసుకోవాలి, ఊకోవాలి. ఇట్లా జరగంది ఘోరంగా జరిగింది అన్నట్టుగా ఎంతమంది అనుకుంటలేరు కూడా. అనుకుంటారు మళ్ళీ మంచిగా ఉంటారు. మళ్ళీ అట్లనే ఉంటే ఎట్లా? ఆయన చనిపోతే మాత్రం ఆమె బాధలు ఉంటే పిల్లలే వాళ్ళు చూసుకోవాలి. పిల్లల బాధ ఎట్లుంటుంది? ఇంకా ముందు భవిష్యత్తులో బాగా బాధలు ఉంటాయి కదా. 10 రోజుల కింద నాన్న సరే అమ్మ ఏం సమస్యలు ఉండయి, ఏం టెన్షన్ పడ, నేను ఏం పడ, మంచిగానే ఉంటా అన్నది. మళ్ళీ తల వాపొచ్చింది అది వాపొచ్చిందని ఇక అదే సమస్యలలోనే అదే అయిపోతుంది బిడ్డ. కుమిలిపోతుంది, ఏదన్నది రంది పెట్టుకుంటుంది అంతే. ఆపరేషన్ కాగా మంచిగానే అయింది ఆ గడ్డ గురించి. కానీ ఆ కుట్లు మళ్ళీ ఇన్ఫెక్షన్ అయినట్టుగా అంత ఏం తిన్నది లేదు ఏం లేదు, చీమ వచ్చినట్టుగా ఇట్లా అయిపోతే దాంతో చూద్దా బాధపడుతుంది. అవి తక్కువ అయితే లేవు, ఏం తక్కువ టాబ్లెట్లు ఐట్మెంట్లు అవి ఒకటి అన్నీ తెప్పిస్తాను. కానీ ఏం తక్కువ అయితే లేదు నన్ను, తక్కువ అయితే లేదు. దాంతో ఇంత అవస్థ అవుతుంది బిడ్డ. కూర్చుంటే లేస్తే బట్టలకు
అంత బెడ్ అంటుడు అట్లా ఇట్లా అది అయిపోతుంది ఆమెకు. అది సుతా వస్తు అవుతుంది. ఏమయ్యేది తెలుస్తలేదు నన్ను. బాధలలోనే ఇరుక్కపోయినట్టు అయిపోయింది. అటు తీసుకుపోండి అమ్మ, ఇటు తీసుకుపోండి. ఎంతమంది ఎట్లా మనసుకో తీరంటారు. తీసుకుపోతాను, తీసుకుపోయినా కానీ ఏమో అదైతే లేదు. ఇప్పుడు ఒక దేవుని నమ్మాలి. ఇక హైదరాబాద్ పోతామని చూస్తాను బిడ్డ, అంతే. హైదరాబాద్ కన్నా పోతే మంచిగా అవుతుందా మరి ఎట్లా? ఆ డాక్టర్లు అందరూ అట్లనే చెప్తారు కదా అని అనుకుంటాను నాని. అనుకుని హైదరాబాద్ పోతామని అనుకుంటాను. ఇక దేవుణ్ణి నమ్మాలి. ఇక హైదరాబాద్కి ఒక సర్వే వచ్చినాక దేవుణ్ణి నమ్ముకుంటాం. మా రెండో కొడుకుది బిడ్డ పెళ్ళి ఉన్నది. ఆ పెళ్లి వరకన్నా మంచిగా ఇద్దేమో అనుకుంటే బిడ్డ మంచిగా అవుతుందా? అట్లనే ఉంటుంది. అర్థమైతే లేదు. అట్లా సుతం బాధ అవుతుంది. మా మనవరాలిది పెళ్ళి, మా కొడుకు బిడ్డది రెండోగా అయినది. కొడుకు బిడ్డ పెళ్ళి ఉన్నది శ్రావణంలో. ఎటు ఆయన ఉన్నప్పుడు ఆయన హాస్పిటల్ ఏ పెళ్ళి ఏ ఫంక్షను ఏది తెలియదు బిడ్డ జీవితంలో. ఇప్పుడు అదిపై ఈ పెళ్ళి కన్నా మంచిగా నన్ను పోయి అత్తరు మరి అని అంటే పిల్లలు ఆమె పోయేటట్లేదు, వచ్చేటట్లేదు బిడ్డ. అన్నీ ఎప్పటికీ కుమిలిపోవడం. ఎప్పటిస్తుంది మొదలు పెడితే 10 ఏళ్ళ సుంది ఇప్పటిదాకా సుత ఈ పెళ్ళి కన్నా మంచిగా ఉంటుంది. అయ్యో పోదామా బిడ్డ అంటే సుత అది సుత అనిపించలేదు. పోదాం అన్నట్టుగా అనిపించలేదు, పోతుంది అన్నట్టుగా అనిపించలేదు. కర్నార్ నుంచి ఆడుంటే బాధలల్లో అవుతుంది. ఒంటరి ఉన్నది. పిల్లలు ఆమె అందలేకపోతున్నా, నాకు చేత కాదు. అటు ఇటు ఏం పోవాలి బిడ్డ? నా దగ్గరికేరా, చెల్లి నీడికే తీసుకురా అమ్మ, మన దగ్గరనే ఉంచుకుందాము. బడికి ఇన్నే పోతారు, జమ్ముకుంట దగ్గర ఉన్నది. ఏదో మంచిగా నన్ను ఉంటుంది, టెన్షన్ లేకుండా అంటే బిడ్డ 10 రోజులు 5 రోజులు మంచిగా ఉన్నది అంతే. ఇక మళ్ళీ అదే టెన్షన్ బిడ్డ, అదే మంచిగా లేకపోవడం ఉన్నది నాన్న. మంచిగా ఉండుడైతే లేదు. ఏమైనా ఆలోచనలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి, ఆ టెన్షను ఈ టెన్షను ఇట్లా ఆలోచనలు పడద్దమ్మా అని డాక్టర్లు అంటారు. ఆమె మతిలో పెట్టుకుంటుంది నాన్న. మాకేం చెప్తలేదు. ఆ టెన్షన్లు చేయబట్టి ఆమె పానం మీదకి వచ్చేటట్టుగా అన్ని రందులు పెట్టుకొని ఉంటుంది బిడ్డ, అంతే. ఇక ఆ పిల్లలు ఇక మరి కూలుకు పోతే ఎంత ఏమంటారు, పైసలు కడితే పెద్ద అందులో ఎత్తి జమ్ముకుంటా కాడ మరి పోవాలి అని మెల్లగా లేచి వంట చేసి టిఫిన్లు పెట్టి వెళ్ళగొడతాను. ఇక్కడ ఒక పిల్లగాడు రఘు వాళ్ళ దోస్తు పిల్లగాడు ఉంటాడు. ఏ హాస్పిటల్ అంటే ఏ కాలు నొచ్చినా ఏళ్ళు నొచ్చినా అన్నిటికీ నాకైనా ఎవరికైనా ఆయన టాబ్లెట్లు తెచ్చుడు అన్నీ ఏది విషయం అయితే అది డబ్బు ఎంతైనా మంచిగా ఉండాలి బిడ్డ, మాకు చూసుకోవాలి అని రఘు చెప్తే అందుబాటులో మా దగ్గర ఫోన్ చేయగానే అత్త ఇక్కడనే దగ్గరనే ఉంటాడు. దగ్గరనే ఉంటాడు. అన్నీ తెచ్చిస్తారు ఏది కావాలంటే అది. హాస్పిటల్కి తీసుకుపోడు, అటు హన్మకొండ కంటే జమ్ముకుంట కంటే అన్నిటికీ తీసుకుపోతాడు. ఏది కావాలంటే అది తెస్తాడు. గ్లూకోజులు పెట్టుడు అంటే ఇక ఎందుకంటే మనం పోలేకపోతాం కదా, మనకి ఎవరు చేత కాదు. మనకు ఇక్కడ ఊళ్ళో ఆటోలు దొరికాయి బిడ్డ, సవలత ఉండదు. ఇక్కడ హైదరాబాద్ తీసుకుపోవాలి, మంచిగా ఉండాలి ఆమె పిల్లలు ఆమె అని మీరు సుత మనసులో పెట్టుకోండి నాన్న. మనసులో పెట్టుకొని దేవునికి ఏదో మనం దండం పెట్టుకుంటూనే ఉంటాను. మీరు సుత మంచిగా ఉండాలని అనుకోండి నాన్న. ఇక మంచిగా ఉంటేనే మంచిది. హైదరాబాద్ కన్నా తీసుకుపోతామని చూస్తాను బిడ్డ. మీరు సుత మీ మతిలో అనుకోండి మంచిగా కావాలని. వీడియోలు పెట్టాలంటే బిడ్డ హాస్పిటల్ పోయినాయి అవి ఇవి అన్నీ పెట్టాలంటే పెట్టద్దు. ఊకే ఎందుకో మనసు మంచిగా అనిపించలేదు. ఊకే పెడతారు, ఏదోలాగా అనుకుంటారు అన్నట్టుగా పెట్టనిత్తలేదు బిడ్డ ఏడియలు. అసలు మనసు ఏడిరిగిందో ఆమెకు ఏడని వచ్చిపోయిందో తెలియదు కానీ అద్దమ్మ ఏడియలద్దు ఏదద్దు అని ఇక ఒకటే మాట మీద ఉంటుంది నాన్న. పెట్టకంటే చప్పుడే కూకుంటాను. ఈ మాట అన్నది తెలుపుదామని ఇలా మాట్లాడినాను నేను. మీ సపోర్ట్తోనే ఇడిదాకా వచ్చినావు నాన్న. మిమ్మల్ని మర్చిపోవటానికి లేదు, జీవితంలో మర్చిపోవు నాన్న మిమ్మల్ని. అయ్యి మొన్నటిదాకా మంచిగా లేదు, ఇప్పుడు కొద్దిగా లేస్తుంది. పనులు అంటే ఆమెకు కావాల్సిన ఏది పెట్టాలంటే అవి ఫుడ్డు ఏదైనా కానీ ఆ పనులు ఈ పనులు అన్నీ తీసుకుంటాను నేను. తీసుకొని కొద్దిగా దింపిస్తాను. కొద్దిగా లేచి అటు ఇటు తిరుగుతాను. హైదరాబాద్ తీసుకుపోవాలని అనుకుంటాను బిడ్డ. అంటే తీసుకుపోవాలని డాక్టర్లు అంటే మేము తీసుకుపోలేకపోతే ఏదో లేక తీసుకుపోనట్టు అవుతుంది. సో అడిగిపోతే అదన్నా ఇక కొద్దిగా మనసు అన్నది
అరే అంతటా పోయినాం కదా, డాక్టర్ చెప్పిన మాటే పోయినాం కదా అని అనుకుంటాను నాని. ఏమున్నదో ఏం కథో మరి అట్లా అన్నప్పుడు పోలేకపోతే కానీ మళ్ళీ బాధపడటానికంటే పోయిందే మంచిది కదా బిడ్డ అని పోతాం అనుకుంటాను కొడుక. హనుమకొండల సుత హాస్పిటల్ కానింగ్ అంటే 8,000 ఒకటి ఇందులో తలకు సంబంధించింది, ఇందో ఏమారావు కానింగ్ అట అవన్నీ తీసిరు బిడ్డ. నాకు ఇక అనత్తదా కానీ అట్లా తీసిరు నాన్న. 25,000 దాకా అయినాయి. అయితే 25 కదా ఎన్నైనా మంచిదే బిడ్డ, పెట్టుకుంటాం కానీ మంచిగా కాపోయారకు బాధ అవుతుంది కొడుకు అంతే. మీరు సుతం మంచిగా ఉండాలని కోరుకోరు నాన్న బాంచను. ఎవరికన్నా గిట్టని వాళ్ళు ఉన్నా కానీ మంచిగా ఉండాలని కోరుకోండి బిడ్డ. మంచి మాటే మాట్లాడుర్రి, మంచిగా ఉండాలని కోరుకోరు నాన్న. పిల్లల కోసమన్నా బతకాలని అనుకొని మంచిగా కోరుకోండి బిడ్డ. సరే నాని ఉంటాను నేను. ఆమె మంచిగా అయిన తర్వాత మళ్ళీ ఏదన్నా పెడతాం బిడ్డ. మా మీదనైతే గుర్తుపెట్టుకోరు నాని. నాకేం తెలియదు కదా బిడ్డ. అప్పటి వాళ్ళు ఇప్పటి లెక్క మాట్లాడంటే మాట్లాడరు. ఏదన్నా తెలియకుండా కానీ అమ్మ తెలిసి తెలియక మాట్లాడిందని అర్థం చేసుకోరు నాన్న. మీకు తెలిసే అర్థం చేసుకొనే ఉంటారు నాకు తెలుసు, కానీ అమ్మ పిచ్చి పిచ్చిగా మాట్లాడింది అనుకోకూడదు బిడ్డ. సరేనా నాని? సరే నాన్న ఉంటాను మరి. అయ్యా.